న్యూస్. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడైన ప్రభాకర్ రావుని ఇండియాకు రప్పించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. సిబిఐ ద్వారా ఇంటర్పోల్ కు రెడ్ కార్నర్ నోటీసులు కూడా పంపించారు. ప్రభాకర్ రావుకు సంబంధించిన రెడ్ కార్నర్ నోటీసుల వివరాలను ఇంటర్పోల్ అధికారులు అమెరికా ప్రభుత్వానికి అందించనున్నారు. ప్రభాకర్ రావును డిపోర్ట్ చేసే నిర్ణయం అమెరికా ప్రభుత్వం చేతిలోనే ఉంది అని పోలీసులు చెబుతూ ఉన్నారు. అమెరికా ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. నిందితుడు ప్రభాకర్ రావు అమెరికాలో రాజకీయ శరణార్థిగా గుర్తించాలి అంటూ అప్లికేషన్ పెట్టుకున్నాడు. ప్రభాకర్ రావు అప్లికేషన్పై అక్కడి ప్రభుత్వం అయితే ఇంకా ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అమెరికా ప్రభుత్వ నిర్ణయం తరువాతే అతను ఇండియాకు వచ్చే అవకాశం ఉంది. ప్రభాకర్ రావు పాస్పోర్ట్ రద్దు, ఆయనపై నమోదైన కేసు వివరాలు అన్ని కూడా రెడ్ కార్నర్ నోటీసుల్లో సిటీ పోలీసులు వివరించారు. ప్రభాకర్ రావు అరెస్ట్ అయితేనే ఈ కేసులో కీలక సమాచారం దొరికే అవకాశం ఉంది. అందుకే భారత విదేశాంగ శాఖ చొరవతో ఆయన్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. సురేష్, ప్రస్తుతం ప్రభాకర్ రావు రావడం అన్నది చాలా కీలక అంశంగా మనం చూడాలి. అయితే ఇప్పటివరకు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, ఇంకా అట్నుంచి ఎటువంటి సమాచారం లేదు అంటున్నారు. ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. ప్రభాకర్ రావుకు సంబంధించి అమెరికా నుంచి ఇండియాకు రప్పించేందుకు పోలీసులు అన్ని ప్రయత్నాలు కూడా చేశారు. రెడ్ కార్నర్ నోటీసులు ఇంటర్పోల్ ద్వారా అమెరికా ప్రభుత్వానికి కూడా అందజేశారు. ఇక ప్రభాకర్ రావుని ఇండియాకు అప్పచెప్పే నిర్ణయం అమెరికా ప్రభుత్వాన్ని అని చెప్పేసి కూడా సిటీ పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక విదేశాంగ శాఖ నుంచి అక్కడి నుంచి కొన్ని ఏదైతే శాఖపరమైనటువంటి ఆర్డర్స్ వెళ్తే ఖచ్చితంగా ప్రభాకర్ రావు కి సంబంధించిన ప్రక్రియ వేగవంతం అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ఆయన రాజకీయ శరణార్థిగా అక్కడ అప్లికేషన్ పెట్టుకున్నాడు కాబట్టి ఆ అప్లికేషన్ పై నిర్ణయం తీసుకునే వరకు ఆయనని డిపోర్ట్ చేసే అవకాశం లేదు అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కాబట్టి దానిపై నిర్ణయం తీసుకొని అతని పాస్పోర్ట్ కూడా ఇప్పటికే ఇండియా రద్దు చేసింది. కాబట్టి ఒకవేళ అమెరికా ప్రభుత్వం ప్రభాకర్ రావు పెట్టుకున్న అప్పీల్ ని విచారించి ఒక నిర్ణయం తీసుకుంటేనే ఆయనని ఇండియాకి పంపించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. లేని పక్షంలో ఆయన రావడానికి మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే హైకోర్టులో ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా హైకోర్టు కొట్టివేయడం జరిగింది. పోలీసులు అన్ని సాక్ష్యాధారాలతో పాటు ఆయనకు సంబంధించిన కేసు ఎవిడెన్స్ అంతా కూడా కోర్టుకు సబ్మిట్ చేయడంతో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ఆయన బెయిల్ పిటిషన్ కూడా కొట్టివేయడం జరిగింది. ఇక సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ప్రభాకర్ రావు అమెరికాలోనే ఉన్నాడు. దానికి సంబంధించి ఆయన విచారణకి వస్తాను, నాకు ముందస్తు బెయిల్ ఇస్తే ఖచ్చితంగా నేను వచ్చి విచారణకు కూడా సహకరిస్తానని చెప్పేసి హైకోర్టు తెలిపారు. కానీ హైకోర్టు అలాంటి మినహాయింపు ఇవ్వలేదు. ఖచ్చితంగా ఆయన బెయిల్ పిటిషన్ నే కొట్టివేసింది. కాబట్టి ఇప్పుడు ప్రభాకర్ రావు అమెరికా శరణార్థిగా అక్కడ ఉన్న ప్రభుత్వానికి అప్పీల్ పెట్టుకున్నాడు. కాబట్టి దానిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ప్రభాకర్ రావుకి ఇండియాకి పంపించే విధంగా చర్యలు తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం విదేశాంగ శాఖ నుంచి కొంచెం ఒత్తిడి వెళ్తే ఆయనని ఇండియాకి రప్పించే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో చాలా కీలకమైనటువంటి సమాచారం ప్రభాకర్ రావు ఇస్తేనే ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో ఉన్నటువంటి అందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు శ్రవణ్ రావు కూడా వేరే కేసు చీటింగ్ కేసులో అరెస్ట్ కావడం జరిగింది. ఆయన ముందస్తు బెయిల్ పై సుప్రీంకోర్టు కండిషన్ బెయిల్ ఇవ్వడంతోనే ఆయన నాట్ టు అరెస్ట్ ఎగ్జామ్షన్ ఇవ్వడంతో ఆయన విచారణకు హాజరయ్యాడు. కానీ విచారణకు కూడా సహకరించట్లేదు. అతన్ని ఏదైతే నాట్ టు అరెస్ట్ ఉందో అది కూడా ఎత్తివేయాలని చెప్పేసి సుప్రీంకోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. కాబట్టి ఇప్పుడు ప్రభాకర్ రావు వస్తేనే ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాజకీయ నాయకుల పాత్ర ప్రభాకర్ రావు ఇచ్చే సమాచారంతోనే ఉంటుంది. ఎందుకంటే ప్రభాకర్ రావు చెప్తేనే మేమంతా ఇవన్నీ చేశామని చెప్పేసి అరెస్ట్ అయిన నిందితులు స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి అరెస్టు ఆయన నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం కూడా ప్రభాకర్ రావుకు సంబంధించిన కొంత ఎవిడెన్స్ ని కలెక్ట్ చేశారు. కానీ ప్రభాకర్ రావు ఇంకా అమెరికాలోనే ఉన్నాడు. కాబట్టి ఆయన ఈ రిటర్న్ పంపించే నిర్ణయం ఇంకా అమెరికాదే అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ సో మచ్.